ఇక నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరందుకుంటుంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా ఉమ్మడి 3 జిల్లాల్లో మొత్తం 24,905 ఓటర్ల జాబితాను కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. టీఎస్ యూటీఎఫ్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మరోసారి పోటీలో ఉన్నారు. పీఆర్టీయూ టీజీ నుంచి హర్షవర్ధన్ రెడ్డి, ఇక బీజేపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘం నుంచి సర్వతం రెడ్డితో పాటు మరికొంతమంది అభ్యర్థులు పోటీలో ఉండనున్నారు. పోలింగ్ కేంద్రాల సంఖ్య కూడా గతంలో 181 ఉండగా ఈసారి 200 పెరిగింది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం అప్డేట్స్ మా రిపోర్టర్ శేఖర్ అందిస్తారు. వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల కమిషన్. దాంతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ 3 జిల్లాల్లో గత 6 నెలల నుంచి కూడా ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు అభ్యర్థులు. ఎవరైతే టికెట్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, అదేవిధంగా పోటీలో ఉంటామనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అభ్యర్థులు ఓటర్లను కలుస్తున్నారు. తమ ఓటును అభ్యర్థించడంతో పాటు ఓటు నమోదు కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఇక మొత్తం కూడా గత 6 నెలల నుంచి ఎన్నికల ప్రచారం అయితే జరుగుతుంది. కానీ గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికల ప్రచారం అంత మాస్ మీటింగ్లు కావచ్చు, అదేవిధంగా డైరెక్ట్ స్కూల్లోకి వెళ్ళి ఎన్నికల ప్రచారం చేయొద్దు అని చెప్పేసి జీవోలు విడుదల చేయడంతో దాంతో విధి నిర్వహణలో ఉన్న టీచర్లను డిస్టర్బ్ చేయొద్దు, విధి నిర్వహణ టైంలో ఎవరు కూడా ఎన్నికల ప్రచారం చేయొద్దు అని చెప్పేసి అటు జీవోని విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దాంతో ఈసారి డైరెక్ట్గా స్కూల్ టైం అయిపోయిన తర్వాత ఇళ్లకి వెళ్ళి వాళ్ళని ఓట్లను అభ్యర్థిస్తున్నారు అభ్యర్థులందరూ కూడా. ఇప్పటి వరకు చూస్తే మొత్తం కూడా ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించి మొత్తం 12 జిల్లాల్లో కొత్త 12 జిల్లాలు, ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించిన ఓటర్లది ఒకసారి సంఖ్య చూద్దాం. 24,905 మంది ఓటర్లతో కూడిన జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విడుదల చేశారు. దాంతో ఆ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ లిస్టును పట్టుకొని ఓటర్లు అందరినీ కూడా కలుస్తున్నారు అభ్యర్థులు కూడా. ఇక ఓటర్కు సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం అయితే అలుగుబెల్లి నరసింహారెడ్డి ఇక్కడ ఎమ్మెల్సీగా వ్యవహరిస్తున్నారు. తనకు యూటీఎఫ్ నుంచి మరో 2వసారి కూడా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారాన్ని తను ముమ్మరం చేస్తున్నారు. మొత్తం అభ్యర్థులకు సంబంధించి గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. 2019 మార్చిలో జరిగిన ఎన్నికల్లో 20,888 మంది ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. ఈసారి ఓటర్ల సంఖ్య పెరిగింది. 4,017 మంది ఓటర్లు అదనంగా ఈసారి తమ ఓటుకు నమోదు చేసుకున్నారు. ఓవరాల్గా అయితే మొత్తం మాస్ క్యాంపెయినింగ్లు, అదేవిధంగా ఎన్నికల ప్రచారం లేదు. కానీ వాళ్ళకి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన అనుచరులు కావచ్చు, వివిధ యూనియన్లకు సంబంధించిన లీడర్లు కావచ్చు ఓటర్లను కలుస్తున్నారు, తమ ఓటును అభ్యర్థిస్తున్నారు. దీంట్లో ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ వైజ్గా ఓట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రియారిటీ వైజ్గానే రిక్వెస్ట్ చేసుకుంటూ ఓటర్లను కలిసే ఏదైతే గత 6 నెలల నుంచి కూడా జరుగుతున్నది. చాలా సీరియస్గా ఎఫర్ట్ పెట్టారు అభ్యర్థులు. గెలిపే లక్ష్యంగా ముందుకు పోతున్న పరిస్థితి అయితే నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లా కనిపిస్తున్నది. ఒకసారి అభ్యర్థులకు సంబంధించిన ఆ లిస్టు కూడా మనం ఒకసారి చూద్దాం. ప్రస్తుతం యూటీఎఫ్ నుంచి మాత్రం అలుగుబెల్లి నరసింహారెడ్డి పోటీలో ఉన్నారు. అదేవిధంగా పీఆర్టీయూ టీఎస్ నుంచి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్ రెడ్డి పోటీలో ఉన్నారు. అదేవిధంగా పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షునిగా, రాష్ట్ర నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ కూడా ఈ సంఘం నుంచే టికెట్ ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ అటు పింగళి శ్రీపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో అటు పూల రవీందర్ కూడా టీచర్స్ జాక్ సహాయంతో వాళ్ళందరూ కూడా అందరితో ముందుకు పోతున్నాడు, పోటీలో ఉంటానని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రకటించాడు. ఎన్నికల ప్రచారంలో కూడా చాలా ముమ్మరం చేస్తూ తిరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ 3 జిల్లాల్లో టీచర్స్ జాక్ తనకు మద్దతుగా ఉందని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో ముందుకు పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు పీఆర్టీయూ తరఫున అవకాశం ఇవ్వకపోవడంతో పూల రవీందర్ పోటీలో ఉంటున్నానని చెప్పుకొస్తుంటే అటు పీఆర్టీ నుంచి శ్రీపాల్ రెడ్డి కూడా గతంలో 2 సార్లు పోటీలో ఉన్నాడు. ఈసారి తనకు అవకాశం ఇచ్చారు, తనకే ఓటేయాలని చెప్పేసి ఓటర్లను అభ్యర్థిస్తూ ముందుకు పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. ఇక పీఆర్టీయూ టీజీ నుంచి హర్షవర్ధన్ రెడ్డి పోటీలో ఉంటున్నాడు. అదేవిధంగా బీజేపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘం నుంచి సర్వోత్తం రెడ్డి పోటీలో ఉంటున్నారు. దీంతో పాటు ఈ ఎన్నికల్లో బీసీ వాదం కూడా కొంత కనిపిస్తున్నది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఇక్కడ గెలిచిన తర్వాత బీసీ వాదంతో ముందుకు పోతున్నాడు. మిర్యాలగూడలో మొట్టమొదటి బీసీ సభను ఏర్పాటు చేశాడు. ఆ సభ అనంతరం ఇక్కడ నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీసీ క్యాండిడేట్ని పెడతాం, గెలిపించుకొని తీరుతామని చెప్పేసి ఇప్పటికే సవాల్ చేశాడు. దానిలో భాగంగానే వాళ్ళ టీం కూడా గ్రౌండ్ వర్క్ చేస్తుంది. ఉపాధ్యాయులకు సంబంధించిన లిస్టును తీసుకోవడంతో పాటు వాళ్ళందరినీ కలిసి వాళ్ళని మోటివేట్ చేయడంతో పాటు ఓట్లను కూడా అభ్యర్థిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఈసారి అటు పూల రవీందర్తో పాటు ఒట్టే జానయ్య యాదవ్ ఇంకా మరికొంతమంది పోటీలో ఉండే అవకాశం కనిపిస్తున్నది. చాలామంది బీసీ నేతలు కూడా ఈసారి
ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో పోటీలో ఉండే అవకాశం అయితే కనిపిస్తున్నది. వాళ్ళందరికీ మద్దతు పలికే విషయంలో తీన్మార్మలన్న మొత్తం కూడా 24,000కు పైచిలకు ఉన్న ఓటర్లందరికీ కూడా టెలికాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళందరి అభిప్రాయాలను తీసుకున్న తర్వాత ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ వైజ్గా అందరినీ కూడా పోటీలో ఉంచి వాళ్ళందరినీ కూడా ఓట్లు అభ్యర్థించి వాళ్ళకు ఓట్లు వేయాల్సిందిగా ఎన్నికల ప్రచారం చేసే అవకాశం అయితే కనిపిస్తున్నది. మొత్తానికి గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికల అడావిడి కనిపించడం లేదు, కానీ మొత్తం కూడా సోషల్ మీడియా వేదికగానే ఈ ఎన్నికల ప్రచారం అయితే జరుగుతుంది. మరోవైపు ఈసారి రాజకీయ రంగు కూడా పులుముకుందని చెప్పుకోవచ్చు. వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ఇండైరెక్ట్గా వాళ్ళకు సంబంధించిన అభ్యర్థులను గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికల ప్రచారం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. మరోవైపు అందరూ కూడా అభ్యర్థులు, వాళ్ళ అనుచరులు ఈ ఓట్లు ప్రతి ఓటు చాలా కీలకంగా పరిగణిస్తూ ముందుకు పోతూ ఎన్నికల ప్రచారం అయితే చేస్తున్నారు. ఓవరాల్గా నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన హడావిడి కనిపిస్తున్నది. ఇక నోటిఫికేషన్ రావడంతో ఈసారి ఇంకా స్పీడప్ పెంచే అవకాశం అయితే కనిపిస్తున్నది. టీచర్స్ కూడా ఈసారి ఆచితూచి ఓట్లు వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కూడా కనిపిస్తున్నది. గతంలో అభ్యర్థులకు సంబంధించి కావచ్చు, ఇప్పుడున్న అభ్యర్థులు ఎవరైతే పోటీలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ మధ్య వ్యత్యాసాలు, అదేవిధంగా ఎవరు బెస్ట్ అనే దాని మీద పూర్తిగా సమాచారం తీసుకున్న తర్వాత అభ్యర్థిని చూసిన తర్వాతనే వాళ్ళు ఓట్లేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. దాంతో నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా కీలకంగా మారున్నాయని చెప్పుకోవచ్చు. మరోవైపు కొంత రసవత్తకరమైన వాతావరణం ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.